సో సత్యం గారు ఎట్లా చూస్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చింది. నిజంగా 6 గ్యారెంటీలు అమలయ్యా? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నేతలు రోజు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనం చేయాలి, పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాళ్ళల్లో ఎట్లా కట్టబెట్టాలనే ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ప్రజలు మా పరిపాలన పట్ల చాలా చిత్తశుద్ధి ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లోనే మేము గతంలో ఇచ్చినటువంటి 6 హామీలలో సగానికి పైగా నెరవేర్చినాం. ఇంకా మిగతా చేసే క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఒకటే చెప్తున్నాం, వచ్చే 15 ఆగస్టు కల్లా మేము ఈ రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఒకవేళ మేము చేయలేకపోతే మేము రాజీనామా కట్టుబడి ఉన్నామని చెప్తే హరీష్ రావు గారు కూడా ఒకవేళ మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండ్రు. హరీష్ రావు గారికి తొలి వెలుగు ద్వారా ఒకటే చెప్తున్నా, నీ రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మేట్లో సిద్ధం చేసి పెట్టుకో. మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటే మాట మీద కట్టుబడి ఉండే నాయకుడు. మీ నాయకుల్ని కేసీఆర్ లాగా మీలాగా కల్లబల్లి మాటలు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి రాలేడు. ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది, మా రేవంత్ రెడ్డి గారికి ఒక విలువలు ఉన్నాయి. ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు. మేము ఖచ్చితంగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధంగా ఉండండి. సిద్దిపేట ఉప ఎన్నిక కూడా సిద్ధంగా నువ్వు కాకుండా ఇంకొక అభ్యర్థిని పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. అని ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎచ్చులకు పోయి గొప్పలు చెప్పుకుంటున్నది. 1వ తారీఖు లోపల ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతాలు అన్నారు. కానీ ఇవాళ నర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులకు జీతాలు పడట్లేవు. 4-5 నెలలుగా వాళ్ళు అరిగోస పడుతున్నారు అంటున్నారు. దీని ఎట్లా చూస్తారు? హెచ్చులకు పోయేది టీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ హెచ్చులు మాట్లాడతాడు, హరీష్ రావు హెచ్చులు మాట్లాడతాడు. ఇలా వాళ్ళ హెచ్చులన్నీ అన్ని గమనించరు కాబట్టి ప్రజలు వాళ్ళని బొందబెట్టిండ్రు. ఇలా కేటీఆర్ ఏం మాట్లాడతాడు? అధికారం ఉన్న రోజులు అబద్ధమాయాడు. అధికారం పోయినాక కూడా అబద్ధాలు మాట్లాడే ఏకైక నాయకుడు కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు, 2 లక్షలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పిండు. అవన్నీ ఉత్తుత్తు నోటిఫికేషన్లు. ఇలా మీరు ఏ నిరుద్యోగునైనా మైక్ పెట్టి అడిగితే చెప్తాడు. అవన్నీ కూడా ఉత్తుత్తు నోటిఫికేషన్లు ఇచ్చి టెక్నికల్ ప్రాబ్లం క్రియేట్ చేసి కోర్టుల చుట్టూ తిరిగేలా చేసి వాళ్ళని ఇలా లక్షల రూపాయలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో అశోక్ నగర్లో పాపం కొంతమంది విద్యార్థులు అయితే లక్షల రూపాయలు కోచింగ్లు పెట్టి తన ఇంటికి పోలేక తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఇక్కడ సంవత్సరాల తరబడి ఉంటే ఉద్యోగాలు రాలేవు. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక ఇలా గతంలో మీరు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేసి కోర్టులో అన్ని క్లియర్ చేసి ఒక్కొక్కటి ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎల్బీ స్టేడియం వేదికగా వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపి మేమున్నామని చెప్పి ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడి మీద కళ్ళబొల్లి మాట్లాడితే ఇటు నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ సహించే పరిస్థితులు లేరు. దాంతోపాటు వడ్ల కొనుగోలుకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో పెట్టిరు స్పష్టంగా ఆ వడ్ల కొనుగోలుకు సంబంధించి 500 బోనస్ అన్నారు. కానీ ఇవాళ మీ మంత్రివర్గంలో నుంచి మంత్రులు కూడా స్పష్టంగా చెప్తున్నారు కేవలం సన్నాలకు 500 బోనస్ అంటున్నారు. సో ఇదెక్కడి మాట అంటూ అటు రైతులు కావచ్చు ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రైతుల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసి మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటాం. మా రాష్ట్రంలో రైతులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి మొన్న లెటర్ రాస్తే నిన్న పర్మిషన్ ఇస్తే నిన్న క్యాబినెట్ భేటీ పెట్టుకొని ఇలా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సంబంధించి కలెక్టర్లకు క్లియర్గా ఒక ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 80% పైగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టడం జరిగింది, వేగవంతం అయింది. ఇంకొక 20% కూడా వర్షాలు పడే లోపల పూర్తి వేగవంతం చేసి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ఒకవేళ తడిసిన ధాన్యం ఉన్నా కూడా మీరు కొనుగోలు చేయమని చెప్పి కలెక్టర్లకు ఆర్డర్ పాస్ చేసిండు. ఇంకొకటి, అసలు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరేస్తే ఉరన్నాడు. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్టుంది. ఇలా చేసి మేము చెప్తున్నాం, సన్న రకాలు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, గిట్టుబాటు ధర వస్తుంది. అలాంటి వారు రైతులను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో 500 రూపాయలు బోనస్ ఇస్తాం. మిగతా రైతులకు ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు మేము, మిగతా వడ్లు వేసుకోవద్దని ఎక్కడ చెప్పలే. కానీ సన్న రకాలు ఉంటే రైతులకు గిట్టుబాటు ఉంటుంది, వాళ్ళకి అధిక దిగుబడి వస్తుంది, వాళ్ళకు డబ్బులు వస్తాయి. దానికి మేము ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అందుకుంటామని చెప్పినాం. అట్లానే మిగతా వాటిని మేము ఎక్కడ కూడా ఇగ్నోర్ చేయలేదు. ఇలా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.